హాయ్ గైస్, దిస్ ఈజ్ మీ యేసు. సో ఈ రోజు మన వీడియోలోని 5 ఈజియెస్ట్ స్టంట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈజియెస్ట్ స్టంట్స్ అని ఎందుకన్నానంటే బైక్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ 5 ఈజియెస్ట్ స్టంట్స్ అయితే చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో అందుకనే 5 ఈజియెస్ట్ స్టంట్స్ అని చెప్పా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఆల్లోనే అయితే పెట్టుకొని వీడియో అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ వన్ వచ్చేసి హై చైర్ ఎలా చేయాలంటే మనం బేసిక్ గా బైక్ సీట్ మీద కూర్చొని డ్రైవ్ చేస్తాం కదా. సో బైక్ సీట్ మీద కాకుండా ట్యాంక్ మీద కూర్చొని లెగ్స్ ఫ్రంట్ పెట్టి డ్రైవ్ చేయడాన్ని హై చైర్ అంటారు. సో హై చైర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూద్దాం. Cause I just wanna hear it out your mouth, yeah. Give me fuel, it's a tool that I use to go ahead and run my mouth, yeah. I take shots. సో సెకండ్ స్టంట్ వచ్చేసి మనకి హ్యూమన్ కంపాస్. సో మనం మామూలు కంపాస్ యూజ్ చేసి సర్కిల్ ఎలా కొడతామో అలాగే బైక్ దగ్గర మనం ఇలా సైడ్కి వాళ్ళుండి కంపాస్ లాగా మనం సపోర్ట్ ఇచ్చి సర్కిల్ అయితే చేసేదాన్ని హ్యూమన్ సర్కిల్ అంటారు. సో ఇది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఒక 5 minutes ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ చేసేవచ్చు. ఇది కూడా చాలా సింపులే, కాకపోతే కొంచెం 5 minutes ప్రాక్టీస్ చేయాలి. సో అది కూడా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. థర్డ్ వన్ వచ్చేసి బేసిక్ స్టాపీ. సో బేసిక్ స్టాపీ గురించి నేను ఇంతకు ముందే ప్రీవియస్ వీడియోస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశాను స్పెషల్ గా బేసిక్ స్టాపీ ఎలా చేయాలన్నది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ కార్డ్స్ లోని అలాగే డిస్క్రిప్షన్ లోని ఆ వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. అందులో పర్ఫెక్ట్ గా బేసిక్ స్టాపీ ఎలా చేయాలన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో బేసిక్ స్టాపీ ఎలా చేయాలంటే మనం బాడీ వెయిట్ మొత్తం ఫ్రంట్ కి అప్లై చేసి ఒక్కసారిగా ఫ్రంట్ బ్రేక్ ని జామ్ చేసి పట్టుకోవడం వల్ల బ్యాక్ వీల్ పైకి లేస్తుంది. సో దాన్నే బేసిక్ స్టాపీ అంటాం. ఇది చాలా సింపుల్, కాకపోతే దీనికి కూడా 5 minutes ముందు ప్రాక్టీస్ ఉండాలి. సో ప్రాక్టీస్ లేకుండా ఎంత సింపుల్ స్టంట్ కూడా రాదు. కాకపోతే బైక్ స్టంట్స్ లో ఇవన్నీ చాలా సింపుల్ గా నేర్చుకునే స్టంట్స్ అని చెప్పి ఈజియెస్ట్ 5 బైక్ స్టంట్స్ అని చెప్పి చెప్తున్నా. సో ఇది కూడా ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. సో ఫోర్త్ వన్ వచ్చేసి పవర్ స్లైడ్. సో పవర్ స్లైడ్ అంటే ఏం కాదు, మనం ఫాస్ట్ గా వచ్చి మనం పార్క్ చేయాలనుకున్న ప్లేస్ లో ఒక్కసారిగా బ్యాక్ బ్రేక్ ని పవర్ఫుల్ గా అప్లై చేసి ఇలా క్రాస్ అయ్యి పార్క్ చేయడాన్ని పవర్ స్లైడ్ అంటారు. అంటే సైడ్ కి ఇలాగా స్లైడ్ అయ్యి పార్క్ చేయడాన్ని పవర్ స్లైడ్ అంటారు. సో ఇది కూడా ఒక 5 minutes ప్రాక్టీస్ ఉండాలి. కాకపోతే కొంచెం మట్టి రోడ్లోనైతే ఇది ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది, ఎందుకంటే టార్ రోడ్లో కాకుండా మట్టి రోడ్లోనైతే బాగా ప్రాక్టీస్ బాగుంటుంది. సో దీనికి కూడా 5 minutes ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇది కూడా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికి ఏం లేదు, మనం ఒక 30 km స్పీడ్లో వచ్చి సైడ్కి ఇలా లీన్ అయ్యి మనం ఎటు సైడ్ పార్క్ చేయాలనుకున్నాం అటు సైడ్ కొంచెం ఇలా సైడ్కి లీన్ చేసి బైక్ని ఒక్కసారిగా బ్యాక్ బ్రేక్ అప్లై చేయడం వల్ల ఇలా సైడ్కి క్రాస్ అవుద్ది బైక్. సో దాన్నే పవర్ స్లైడ్ అంటారు. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. లాస్ట్
ఫిఫ్త్ వన్ వచ్చేసి బర్న్అవుట్. సో బర్న్అవుట్ కూడా ఎలా చేయాలనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ గా దానికోసం స్పెషల్ గా ఇంకో వీడియో చేసాను, ప్రీవియస్ వీడియోస్ లో ఉంటది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఐకార్డ్స్ లో కూడా పెడతాను. ఎవరైనా వీడియో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అండ్ లేట్ చేయకుండా ఇది కూడా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. Let's go. I'm just telling you to fight for your dreams, but it's not what it seems. Man, it's hard to be seen when everybody wants to be king. Yeah, they all wanna ring. Yeah, we all wanna be free. So show me what you got, what you bring, how you fight in the ring, how you take a fucking swing. Do you got heart? Are you mean? Got some scars, got some needs. Are you willing to go bleed? చూసారు కదా గైస్, 5 ఈజియెస్ట్ బైక్ స్టంట్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది. సో వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు వీడియోని ఎక్కువ మంది చూసే విధంగా పుష్ చేస్తారు. సో ఎన్ని లైక్స్ వస్తే అంత మంచిది మన వీడియోకి. అండ్ మీకు వీడియో ఎలాగనిపించింది అన్నది కింద కమెంట్లోనైతే తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే వీడియో ఎలాగున్నది అన్నది నాకు తెలుస్తుంది. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లోనైతే పెట్టుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్.